శబరిమల దర్శనం అంటే కేవలం స్వామిని చూడటం మాత్రమే కాదు. ఆ 18 మెట్లను ఎక్కడం. ప్రతి మెట్టు ఒక పాఠం, ఒక త్యాగం, ఒక ఆత్మ పరిశుద్ధి. ఆ మెట్లను ఎక్కే ముందు మన అహంకారం దిగాలి. మన మనసు తేలిక కావాలి. ఈ వీడియోలో అయ్యప్ప స్వామి 18 పవిత్ర మెట్ల వెనుక ఉన్న నిజమైన అర్థాలు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు యాదృచ్ఛికం కాదు. అవి మానవునిలో ఉన్న 18 దోషాలకు ప్రతీక. ఆ దోషాలను విడిచిపెట్టి శుద్ధుడై స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఈ 18 మెట్లు శరీరం, మనస్సు, ఆత్మ 3 స్థాయిల శుద్ధికి సంకేతం. మొదటి 8 మెట్లు మానవుడి పతనానికి నెట్టే 8 ప్రధాన శత్రువులు. కామం ఇంద్రియ శక్తిని విడిచిపెట్టే మెట్టు. క్రోధం కోపాన్ని నియంత్రించే మెట్టు. లోభం అత్యాశను త్యజించే మెట్టు. మోహం భ్రమలను విడిచే మెట్టు. మదం అహంకారాన్ని కరిగించే మెట్టు. మత్సరం ఈర్ష్యను విడిచే మెట్టు. ద్వేషం ద్వేష భావనకు వీడ్కోలు. అహంకారం నేను అనే భావాన్ని త్యజించే మెట్టు. తదుపరి 8 మెట్లు అష్టకణాలు. చెడులను వదిలిన తర్వాత మంచి గుణాలు అలవాటు కావాలి. శ్రద్ధ భక్తిలో స్థిరత్వం. భక్తి సంపూర్ణ శరణాగతి. వినయం వంచన లేని నమ్రత. క్షమ క్షమించగల గుణం. దానం ఇతరుల కోసం త్యాగం. సత్యం నిజాయితీకి ప్రతీక. దయ జీవులపై కరుణ. నియమం వ్రతంలో స్థిరత్వం. చివరి 2 మెట్లు పరమార్థం. ఇవి అత్యంత రహస్యమైనవి. జ్ఞానం ఆత్మజ్ఞానం పొందే మెట్టు. మోక్షం అయ్యప్ప స్వామి సన్నిధి అంటే ముక్తి. ఈ మెట్టు దాటిన తర్వాతే భక్తుడు దేవుడి ముందుకు చేరుతాడు. ఈ 18 మెట్లు కేవలం ఇరుముడి ధరించిన వారికి మాత్రమే అనుమతి. ఎందుకంటే ఇరుముడి కర్మల భారానికి సంకేతం, త్యాగానికి గుర్తు, శరణాగతికి ముద్ర. అయ్యప్ప స్వామి 18 మెట్లు అవి రాయి మెట్లు కావు. అవి మన జీవిత మెట్లు. వాటిని నిజంగా ఎక్కితే మనలోని చెడు పడిపోతుంది. మనలోని దేవుడు మేల్కొంటాడు. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో స్వామియే శరణమయ్యప్ప అని రాయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.